సక్సెస్‌ని చూడగానే కొద్దిమంది దేవుళ్ళు అయిపోయామనే ఫీలింగ్‌లోకి వచ్చేస్తారు. అందులోనూ వాళ్లకు సంబంధం లేని చాలా అంశాలను కేవలం ఒక అనలైజ్ చేసి అవకాశాల్ని క్రియేట్ చేసుకొని, ఆ అవకాశాల ద్వారా విజయాన్ని అందుకుంటే, ఆ వచ్చిన విజయం తమ వల్లే వచ్చిందని భావిస్తూ ఇలా దేవుడిలాగా అయిపోతారన్నది ఒక డౌట్ అయితే చాలా మందికి కనిపిస్తుంది. దీనికి ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్. సో, ఆ పేరు అందరికీ తెలుసు. ప్రశాంత్ కిషోర్ అంటే ఏంటంటే, ఆయన ఒక ఐపాక్‌కి సంబంధించిన ఒక వ్యక్తిగా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా చాలామంది విజయం వెనకాల ఆయన వర్క్ ఉంది అని భారతదేశంలో ఎక్కువ మంది నమ్మే నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి. ఆయన రీసెంట్‌గా చేసిన ఒక కామెంట్ ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో నేను రేవంత్ రెడ్డిని ఓడిస్తాను అని. అంటే ఆ ఓడించడానికి కారణం కూడా ఏంటంటే, ఆయన బిహారీలను అవమానపరుస్తున్నాడు కాబట్టి, ఆ అవమానానికి ప్రతీకారంగా నేను వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు అవసరమైన కసరత్తు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. సో, ఇక్కడ 2, 3 ఆస్పెక్ట్స్, 2, 3 పాయింట్స్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొదటిది, ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, బీహార్‌లో ఉన్న ఆ ప్రజలని లేదా ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాన్ని ఒక పొలిటికల్ స్టేట్మెంట్‌గా మనము తీసి పడేయొచ్చు. అందులో తప్పు కూడా లేదు అనొచ్చు. ఎందుకంటే నిజంగానే వాగ్దానాలు ఎలా అయితే చేస్తారో, హామీలు ఎలా అయితే ఇస్తారో, ఆ ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కొన్ని మాటలు ఎలా అయితే మాట్లాడతారో, అలా మాట్లాడే క్రమంలో తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన కొన్ని కార్యక్రమాలకు ఆ సమయంలో బీహార్‌కి చెందిన వ్యక్తులు ఇక్కడ ఉన్నత పదవుల్లో ఉండడం వల్ల ఆ తప్పులు జరగడానికి కారణం బీహారీలు అనే విధంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆ విషయం గుర్తు తెచ్చుకొని బాధపడిపోయి, మదన పడిపోయి ప్రశాంత్ కిషోర్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనే దానిపైన మనం డిస్కస్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా నిజంగానే కేవలం ఆ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించడానికి ఒకవేళ ఆ మాట అన్నారు అంటే ఓకే. అలా కాకుండా ఇప్పటి వరకు తను ఐపాక్ టీమ్‌గా పనిచేసిన పార్టీలు గెలిచాయి. ఆ గెలవడానికి కారణం నేనే కాబట్టి, నేను అనుకుంటే ఒక పార్టీని గెలిపించగలిగాను, నేను అనుకుంటే ఒక పార్టీని ఓడించగలుగుతానని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పప్పులో కాలేసినట్టే. దానికి కారణాలు కూడా చెప్తాను. ఇప్పటిదాకా ఆయన ఎన్ని పార్టీలనైతే గెలిపించారో అలాగే కొన్ని పార్టీలు ఓడిపోవడానికి కూడా ఆయన కారణంగా మారారు. ఎందుకు? స్వతహాగా తను ఉన్న పార్టీనే గతంలో ఎలక్షన్‌లో ఓడిపోయిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం కూడా ఆయన పనిచేశారు. ఆ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భం మనకు తెలుసు. వాళ్ళకి చాలా కాలం నుంచి రాజకీయ సలహాదారుగా ఉన్నా సరే పరిస్థితుల్లో ఏం మార్పు రాలేదు. బీజేపీకి బద్ధ వ్యతిరేకంగా తన ముద్ర వేసుకొని మరీ వెళ్ళినప్పుడు కూడా ఆయన గెలిచింది కానీ సాధించింది కానీ ఏం లేదు. సో, ఇలాంటి నేపథ్యంలో నిజంగానే తను భావిస్తే, తను అనుకుంటే, తను కోరుకుంటే ఒక పార్టీ ఓడిపోవడం అనేది జరుగుతుందంటే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అప్పటికే వాళ్ళు వీళ్ళ మీద అంటే ఒక పార్టీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు ఎంత మాత్రం అచీవ్ కాగలిగారు. దాని తగ్గట్టుగా ఏవైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి, ఏదైతే విపక్షాలు ఉన్నాయో, విపక్షాలు పర్ఫామ్ చేయడంలో జరిగే ఫెయిల్యూర్స్ లేదా వాళ్ళ నుంచి వచ్చే సక్సెస్ ఇవన్నీ బేస్ చేసుకొని ఒక పార్టీ గెలిపోవడం అన్నవి అక్కడ ప్రభావితమవుతాయి. అది పక్కన పెట్టేసి మనమేమనుకుంటున్నాము, ప్రశాంత్ కిషోర్ ఏమనుకుంటున్నాడు అంటే, నేను అనుకుంటే గెలిచారు కాబట్టి నేను కోరుకుంటే ఓడిస్తాను అనుకుంటున్నా చూసారా, అది పాసిబుల్ అయ్యే పని కాదు. అలాంటి ఒకవేళ ఆలోచన ఉంది అన్నా సరే నాకు తెలిసి దాన్ని మానుకోవడం మంచిదనేది అయితే నేను చెప్తాను. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల గురించి మాట్లాడదాం మనం. ఎన్నికలు ఆడ ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 2 ఏళ్లలో ఏదైతే ప్రజలు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారో అది కేవలం అభిప్రాయం మాత్రమే. అది నిర్ణయం కాదు. అభిప్రాయంకి నిర్ణయానికి మధ్యలో తేడా తెలుసు కదా మీకు. అభిప్రాయం అంటే కేవలం ఒక ఒపీనియన్ తీసుకున్నారు. నిర్ణయం అంటే ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారు అంటే ఎన్నికలు లాస్ట్ 1 ఇయర్ అంటే 12 నుంచి 16 నెలలు 18 నెలల మధ్యలో ఆ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకు నిర్ణయం తీసుకుంటారు అంటే అప్పటికే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు ఆ పాలన చూస్తారు. ఆ పరిపాలన కానివ్వండి, ఆ అధికారంలోకి వచ్చే క్రమంలో ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చిన హామీలు, నెరవేర్చిన విధానము, నెరవేర్చే క్రమంలో జరిగిన పరిణామాలు ఇవన్నిటిని బేస్ చేసుకొని ఒక పార్టీకి ఓట్లు వేయాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజుకి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి సంతృప్తిగా ఉన్నవాళ్ళు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు,
లేదా వాళ్ళకి సపోర్ట్ చేసే ఇలాంటి చాలామంది ఇప్పటికే ఉన్నారు. వీళ్ళలో మళ్ళీ పార్టీల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, అంశాల వారీగా విడిపోతూనే ఉంటారు. ఎన్నికలకు లాస్ట్ ఒక 1 ఇయర్ సమయంలో ఉన్నప్పుడు అప్పటికే ఒక 3.5, 4 సంవత్సరాల పాటు ఎన్నికలు జరిగి వాళ్ళ పాలన చూసిన తర్వాత అంతకుముందు ప్రభుత్వము ఇప్పుడు ప్రతిపక్షంగా మారిన తర్వాత వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు, అదొక పాయింట్. రెండో పాయింట్ ఇది ఏది ఈ పార్టీ మీద లేదా ఈ ప్రభుత్వం మీద ఉన్న సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వీటన్నింటినీ బేస్ చేసుకుని అప్పుడు నిర్ణయానికి వస్తారు. అప్పుడు నిర్ణయానికి వచ్చి ఆ పార్టీని ఓడించాలా గెలిపించాలా అని అప్పుడు డిసైడ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో లాస్ట్ 2-3 మంత్స్ ముందు కూడా డెసిషన్లోకి వస్తారు. ఎందుకు వస్తారు అని అంటే మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో మేనిఫెస్టో వర్సెస్ వాళ్ళు కంప్లీట్ చేసినట్టు ప్రీవియస్ గవర్నమెంట్స్లో అదే పార్టీ ఒకవేళ గతంలో అధికారంలో ఉంది అంటే మేనిఫెస్టో ఏమి ఇచ్చారు, వాటిలో ఎంత ఎంత కవర్ చేశారు, వీటన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాత జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఒక జ్యోతిష్యుడు లాగానో లేదా ఒక సిద్ధాంతి లాగానో నేను గెలిపిస్తాను నేను ఓడిపిస్తాను చెప్పడం అన్నది మాత్రం కొద్దిగా హాస్యాస్పదము. అందులో ముఖ్యంగా అంత పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్టు నిజంగానే తన మేధస్సుతో తన ఆలోచన విధానంతో పార్టీలను అధికారం వైపు నడిపించిన ఒక ఐపాక్ లాంటి సంస్థ నడిపించిన వ్యక్తి ఇప్పుడేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏంటి ఇలాంటి విషయాలు చెప్తున్నారు అన్నది మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. లేదు తను బీహార్ ఎన్నికల సందర్భంలో బీహార్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళతో మమేకమయ్యినట్టుగా వాళ్ళ అవమానం జరిగితే తను ఉద్రేకపడుతున్నట్టుగా ఒకవేళ ప్రజలకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని ఆ ఇంప్రెషన్ ద్వారా తను ఒకవేళ గెలవాలి అనుకుంటే ఆ ప్రయత్నంలో భాగంగా ఈ మాటలు మాట్లాడారంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి లెటస్ సీ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఒకటైతే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇంకొక రకమైన విశ్లేషణ వినిపిస్తారు. ఆ విశ్లేషణ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటికీ ఒక అసంతృప్తి మొదలైంది. ఆ అసంతృప్తి వచ్చే 2 ఏళ్లలో వ్యతిరేకతగా మారుతుంది. ఆ వ్యతిరేకత కారణంగా ఒకవేళ ఓడిపోతే ఆ ఓటమిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఐపాక్ సంస్థ మనం చూసాం స్ట్రాటజీస్తో పాటు వాళ్ళు సర్వేస్ కూడా చేస్తారు. సర్వే రిపోర్ట్స్ ఏమైనా అట్లాంటి అలాంటి సూచనలు ఇచ్చే సంకేతాలు ఇచ్చేలాగా ఏమైనా వచ్చినాయా? దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏమైనా మాట్లాడారని కూడా ఉంది. బట్ అయితే ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం సంబంధం లేదు. కాబట్టి ఆ మాట్లాడే మాటల్ని మనం డిఫరెంట్ కోణంలో చూడాలి తప్ప పెద్దగా దాన్ని ఏదో తను ఓవర్ అచీవ్డ్ అనో లేకపోతే తను అనుకుంటే జరిగిపోతుందని ఒకవేళ భావిస్తే మాత్రం దెబ్బతినే పరిస్థితులే ఉంటాయి. థ్యాంక్ యూ.